నమస్తే మిత్రులారా. మా భద్రాచలం ప్రజలు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సృష్టించినటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు భద్రాచలం పట్టణాన్ని కూడా అడ్డగోలుగా విభజించి కొన్ని కాలనీలని కూడా ఆంధ్రాలో కలిపారు. 7 మండలాలు అటు ఇచ్చేటప్పుడు భద్రాచలం టౌన్లో ఉన్న కొన్ని కాలనీలు కూడా ఇచ్చారు. ఒకవైపు గోదావరి నది ఉంది. ఈ ఫలితంగా అక్కడ 1 సెంటు భూమి కూడా అభివృద్ధి కోసం లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా విభజించి తప్పు చేసింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం తన ఆర్డినెన్స్ ద్వారా. తాను చేసిన తప్పును తానే దిద్దుకోవాల్సినటువంటి అవసరం, శ్రీరామచంద్రుడి పట్టణమైనటువంటి భద్రాచలం పట్టణానికి కేంద్రం చేసినటువంటి అన్యాయాన్ని తను దిద్దుకోవాలి. 7 పంచాయతీలని కనీసం తిరిగి ఇవ్వాలి. 7 మండలాలను ఇచ్చారు, వాళ్ళు 5 పంచాయతీలు అడుగుతున్నారు. అది పరస్పరం అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాలు పట్టణం. పోలవరం బ్యాక్ వాటర్లో గోదావరి వరదల్లో భద్రాచలం పట్టణం మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి బలోపేతమైనటువంటి దుర్భేద్యమైనటువంటి కరకట్టని కనుక నిర్మిస్తే భద్రాచలం పట్టణం గోదావరి వరదలకి పోలవరం బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోకుండా రక్షించబడుతుంది. దానికి నిధులు కేటాయించాలి, 2 రాష్ట్రాలని సమన్వయం చేయాలని చెప్పి భద్రాచలం ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.